న్యూ టీవీ తెలుగు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. సమ్మర్ హాలిడే సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిశ్రమ చాలా బ్యాడ్ షేప్ లో ఉందనే మాట చెప్పడానికి తాను భయపడనని వ్యాఖ్యానించారు. ఈ మాట చెప్పడానికి చాలా మంది భయపడతారని అన్నారు. కానీ తాను ధైర్యంగా చెప్పగలనని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులను థియేటర్కు రప్పించడం పెద్ద సవాలన్నారు. సమ్మర్ హాలిడేస్ వంటి చిత్రాలను తీయడం ద్వారా ప్రేక్షకులను థియేటర్కు తీసుకురావాలని వ్యాఖ్యానించారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రేక్షకులు థియేటర్కు వస్తే మంచి సినిమాలు నిలబడతాయని అన్నారు. చిన్న సినిమాలతో డైరెక్టర్లు అందరూ మంచి పేరు తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. కొత్త దర్శకులంతా మంచి చిత్రాలను తీసి పరిశ్రమ నిలబెట్టాలని అన్నారు. చిన్న సినిమాలు ఎంత విజయం సాధిస్తే పరిశ్రమ అంత బాగుంటుందని అన్నారు. ఈ చిత్రం ఈవెంట్ చాలా బాగా నిర్వహించారని, ఇందుకు నిర్మాతలను అభినందిస్తున్నానని అన్నారు. ఇటీవలి కాలంలో థియేటర్లో సందడి కనిపించడం లేదని, ఈ చిత్రం ద్వారా థియేటర్లో సందడి నెలకొనాలని ఆయన ఆకాంక్షించారు. సో ముందు అందరికి నమస్కారం. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక ఈవెంట్ని ఇంత సంతోషంగా ఇంత ఎనర్జీగా చేస్తున్న మా ప్రొడ్యూసర్స్కి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మాకు ఈ మధ్యలో ఈవెంట్లు ఇలా అద్భుతంగా జరగట్లేదు, అలాగే థియేటర్లో కూడా ఇలా కనిపించట్లేదు. ఈ సినిమా ద్వారా మళ్ళీ సమ్మర్ హాలిడేస్కు ఫ్యామిలీస్ కిడ్స్ అందరు వచ్చి ఈ సినిమాని కూడా ఇంత బాగా ఆదరిస్తారని టీజర్ చూసిన తర్వాత అర్థమైంది. సో ధీరజ్ గురించి చెప్పాలి ఒక మాట. ధీరజ్ రెస్టారెంట్ నడిపేవాడు ఫిలిం నగర్లో. మా వంశీ పైడిపల్లి కజిన్. మా వంశీ నన్ను అంకుల్ అని పిలుస్తాడు కదా, ఆయన కూడా ఈయన కూడా అంకుల్ అనే పిలుస్తాడు. అంకుల్ సినిమా ఫీల్డ్లోకి రావాలని ఉంది అని వచ్చాడు ఫస్ట్. సో బాగా రెస్టారెంట్ నడుపుతున్నావు కదా, బాగుంది కదా, ఎందుకు సినిమా ఫీల్డ్ ఈజ్ ఎ రిస్క్ అంటే, లేదు ఇంట్రెస్ట్ అని. అలా నన్ను అడిగి నా ద్వారా కాకుండానే తన ద్వారా తన రూట్ వేసుకుంటూ ఇక్కడ వరకు ఇన్ని సక్సెస్ఫుల్ తీస్తున్న ధీరజ్ని అభినందించకుండా ఉండలేను. అంటే సినిమా పైన ఇంట్రెస్ట్ ఉంటే ఎలాంటి సక్సెస్ఫుల్ సినిమాలు తీయచ్చు అనేది మళ్ళీ ఈ జనరేషన్లో ధీరజ్ ప్రూవ్ చేశాడు. సో ఈ సమ్మర్ హాలిడేస్ అండ్ వాళ్ళ పార్ట్నర్ గిరి గారు ఇద్దరు కలిసి తీస్తున్నారు. ఇస్ ఆల్ ది బెస్ట్. అండ్ న్యూ టాలెంట్ అది కిక్. సినిమాలో ఇంతమంది న్యూ టాలెంట్ దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం ప్రొడ్యూసర్స్గా మేము బిగినింగ్స్లో ఎలా అయితే చేశామో అలా చేస్తున్నారు. న్యూ టాలెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ ఈజీగా వస్తుందని నేను నమ్ముతాను. సో మీ సినిమా ఈ సమ్మర్ హాలిడేస్ పెద్ద సక్సెస్ కావాలి, మీ అందరికీ మంచి పేరు, అలాగే సినిమా ఇండస్ట్రీకి ఒక కొత్త ఒరవడి. అంటే ఇలాంటి కిడ్స్ సినిమాలు ఎప్పుడో కానీ రేర్, నాకు వెనకకి తిరిగి చూస్తే ఆలోచిస్తున్నాను ఎప్పుడు వచ్చి ఉంటుంది అని. సో లాంగ్ బ్యాక్ ఒక డెకెట్ అయిపోయి ఉంటుంది. సో ఇలాంటి కిడ్స్ సినిమా మీరు తీసి వినోదం పంచడానికి సమ్మర్ హాలిడేస్ని తీసుకొస్తున్న మీ టీం అందరికీ ధన్యవాదాలు అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ దీనికి ఇన్వైట్ చేసిన ఆల్ న్యూ డైరెక్టర్స్, ఇది ఇంకో కిక్ నాకు. అమ్మ బాబు ఇంతమంది కొత్త డైరెక్టర్లు వచ్చేసారు ఇండస్ట్రీకి. సో గుడ్, వీళ్ళందరూ సక్సెస్ఫుల్ సినిమాలు తీసి ఇంకా ఇవాళ ఇండస్ట్రీ నిజంగా చెప్పాలంటే వెరీ బ్యాడ్ షేప్లో ఉన్నాం. ధైర్యంగా చెప్తాను నేను, అది చాలామంది భయపడతారేమో. ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకురావడమే మన అందరికీ బిగ్ ఛాలెంజ్. దానికి మీరు ఇలాంటి మంచి సినిమాలు తీసి ఆడియన్స్ని థియేటర్కి తీసుకురండి. ఆడియన్స్ థియేటర్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మంచి సినిమాలు నిలబడతాయి. మీరు అందరూ స్మాల్ ఫిలిమ్స్తో సక్సెస్ అయిన మీ డైరెక్టర్స్ అందరూ అలాంటి, ఇప్పుడు బేబీ రాజేష్ ఎంత పెద్ద హిట్ తీశాడు చిన్న సినిమాగా మొదలుపెట్టి. అలాగే ఇప్పుడు తను చెన్నై లవ్ స్టోరీ అని ఇంకో సినిమా చేస్తున్నాడు, సాంగ్స్ చాలా బాగున్నాయి. అలాగే పవన్, అలాగే సాయి, స్మాల్ ఫిలిం. సాయి అయితే ఈజ్ అ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ తన లిటిల్ ఆర్ట్స్తో అంత పెద్ద సక్సెస్ని ఇవ్వగలిగాడు కొత్త వాళ్ళతో. వీళ్ళందరూ ఎగ్జాంపుల్ అన్నట్టు. అంటే మీ అందరూ ఇంకా మంచి సినిమాలు తీసి ఇండస్ట్రీని నిలబెట్టండి. చిన్న సినిమాలు ఎంత సక్సెస్ అవుతే అంత ఇండస్ట్రీ హెల్దీగా ఉంటుంది. సో మీ అందరికీ ఆల్ ది బెస్ట్. మీరందరూ ఇంకా సక్సెస్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. సార్ యాక్చువల్గా ఇక్కడ ఉన్న మా వాళ్ళందరికీ డైరెక్టర్లు మర్చిపోయా, 35 డైరెక్టర్ అండ్ గర్ల్ ఫ్రెండ్ డైరెక్టరు అండ్ కిష్కందపురి వీళ్ళందరూ న్యూ డైరెక్టర్స్. కీప్ ఇట్ అప్. మళ్ళీ రాసేటప్పుడు సక్సెస్ఫుల్ ఎలా ఆడియన్స్ని ఎలా థియేటర్ తీసుకురావాలనేది మీకు బిగ్ ఛాలెంజ్. ఆల్ ది బెస్ట్. సూపర్ సార్.